రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియన్ ఆర్మీలోకి మరో స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ రాబోతుంది. అయితే విక్రమాదిత్యతో పాటు రఫేల్ ఫైటర్ జెట్లు ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ నిలవబోతున్నాయి. అయితే ఈ స్పెషల్ రఫేల్ ఫైటర్ జెట్లు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి శత్రు భూభాగంలోకి అడుగు పెడితే మొత్తం విధ్వంసం సృష్టించి వెనక్కి రాగల సత్తాని ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. అయితే పాక్ ఉగ్రచర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారతదేశం సన్నద్ధమైన నేపథ్యంలో కీలక అడుగు పడనుంది. వైమానిక యుద్ధ నౌకలో కీలక పాత్ర పోషించాలన్న రఫేల్ ఫైటర్ జెట్ల రాకతో భారత ఆర్మీకి మరింత బలం పెరిగినట్లు చెబుతున్నారు వైమానిక దళాధిపతులు. అయితే దీనిని ఫ్రాన్స్ నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ క్షణమైనా భారతదేశంలోకి ల్యాండ్ అవ్వచ్చు ఈ రైఫల్ ఎం ఫైటర్ జెట్. ఇంతగా చెప్పుకునే ఈ ఫైటర్ జెట్ ధరతో పాటు కొన్ని స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాన్ని భారత్ దిగుమతి చేసుకునేందుకు సిద్ధమైంది. పొరుగున ఉన్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ధీటైన సమాధానం చెప్పేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించుకుంది. అందులో భాగంగా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాని ధర దాదాపు 63,000 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా వేశారు అధికారులు. ఇంత ధర పలికే ఈ ఫైటర్ స్పెసిఫికేషన్స్ చాలా ఉన్నాయి. అయితే ఈ రఫేల్ యుద్ధ విమానాలు 2 మోడల్స్లో అందుబాటులో ఉంటాయి. మొదటిది ఫస్ట్ వచ్చేసి 22 సింగిల్ సీట్స్ మోడల్ కాగా మరొకటి 4 ట్విన్ సీట్ మోడల్. ప్రజెంట్ భారత్ దగ్గర ఉన్న J-10, J-15 Su-30 కంటే కూడా మెరుగైన ఫలితాలు ఇవ్వనుంది రఫేల్ ఎం అనే యుద్ధ వైమానిక నౌక. దీనిని భారత్ కొనుగోలు చేస్తే దక్షిణాసియాలోనే తిరుగులేని బలమైన దేశంగా మారుతుంది. అలాగే సౌత్ ఏషియాలో చైనా తర్వాత ఉపయోగించిన దేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. అయితే రఫేల్ రాకతో భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. మన దగ్గర ప్రజెంట్ J-10, J-15, సుఖోయ్ 30 యుద్ధ విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే J-10 కంటే తక్కువ బరువు పరిమాణం కలిగి ఉంటుంది ఈ రఫేల్ ఎం యుద్ధ విమానం. ఇకపోతే సాధారణంగా J-10 55.5 అడుగులు ఉండగా J-15 73.1 అడుగు ఉంటుంది. ఇక సుఖోయ్ 30 పరిమాణం 72 అడుగులు. తాజాగా రంగంలోకి దిగే రఫేల్ ఎం పరిమాణం కేవలం 50.1 అడుగులు మాత్రమే ఉండడంతో యుద్ధానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు యుద్ధ వీరులు. ఇందులో ఒకరు లేదా ఇద్దరు పైలట్లు విమానాన్ని నడిపిస్తారు. అదే J-10, J-15లో ఒక పైలట్ ఉండగా సుఖోయ్లో ఇద్దరు పైలట్లు ఉంటారు. బరువు విషయానికి వస్తే J-10 14,000 కిలోలు, J-15 27 కిలోలు, ఇక సుఖోయ్ 30 24,900 కిలోల బరువు ఉంటుంది. అదే రఫేల్ ఎం ఫైటర్ J-10కు సమానమైన బరువు కలిగి ఉంటుంది. J-15 సుఖోయ్ 30 కంటే తేలికగా ఉండడం గమనించదగ్గ విషయం. ఇక పనితీరు విషయానికి వస్తే AESA రాడర్ గుర్తింపులో కీలక భూమిక పోషిస్తూ ట్రాకింగ్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తుంది. ఇందులో స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఉంటుంది. దీనివల్ల గాలిలో ఎగురుతున్నప్పుడే ఆటోమేటిక్గా ఇంధనాన్ని నింపుకోవచ్చు. అలాగే దీంట్లో గైడెడ్ బాంబులు కూడా ఉంటాయి. ఇతర మిసైల్స్ కూడా దీంట్లో అమర్చుకోవచ్చు. అంతేకాకుండా ఇంధనం కెపాసిటీ చూసినట్లయితే J-10 8,950 లీటర్ల సామర్థ్యం ఉంటుంది. J-15లో 9,500 లీటర్లు, అదే సుఖోయ్ 30లో 9,400 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉండగా రఫేల్ ఎం మాత్రం 11,202 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. దీంతో యుద్ధం చేసే సమయంలో త్వరగా అలసిపోకుండా లక్ష్యాన్ని ఛేదించగలదు. అదేవిధంగా రఫేల్ ఎం గంటకు 2,205 కిలోమీటర్ల వేగంతో గగనతలం పైకి దూసుకెళ్లగలదు. అయితే J-10, J-15, సుఖోయ్ 30 నుంచి 57 నుంచి 66,000 కిలోమీటర్ల ఎత్తులో ఎగరగలదు. రఫేల్ ఎం మాత్రం 52,000 కిలోమీటర్ల ఎత్తుకే పరిమితమైంది. అయితే పాక్ అదేవిధంగా చైనాకు సంబంధించిన విమానాలను ఉపయోగిస్తున్న తరుణంలో ఫ్రాన్స్కు చెందిన అత్యాధునిక విమానాన్ని భారత్ కొనుగోలు చేయడం ఒక మంచి సూచికగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి లేదా ఇతర వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పి పదే పదే పాకిస్తాన్ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు రఫేల్ ఎం రాకతో ఖచ్చితంగా
పాకిస్తాన్కి కాస్త భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మన దగ్గర ఉన్న రఫైల్తో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న రఫైల్ ఎం ఏదైతే ఉందో బరువులో కావచ్చు, లేదా ఫ్యూయల్ని స్టోరేజ్ చేసుకునే విధానంలో కావచ్చు, లేదా అందులో అమర్చుకునే గ్రనేడ్స్ కావచ్చు, లేదా ఇతర వెపన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ప్రతి దాంట్లో హై ఎండ్ టెక్నాలజీతో ఫుల్లీ ఎక్విప్డ్ వెపన్స్తో కూడా ఈ రఫైల్ ఎం అనేది ఇప్పుడు భారత ఆర్మీ చేతికి చిక్కనుంది. అయితే ఇప్పటికే ఈ విమానం ధర వచ్చేసి 63,000 కోట్లు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే రష్యాతో డీల్ కుదుర్చుకున్న తర్వాత ఎప్పటికైనా అంటే ఈ విమానాలు ఇండియాకి ఎనీ టైం వచ్చి రావచ్చు, ల్యాండ్ అవ్వచ్చు. ఇందులో 2 పైలట్లు కూర్చునే అవకాశం ఉంటుంది. సో ఒక ఫుల్లీ ఎక్విప్డ్ వార్ క్రాఫ్ట్ అనేది వన్స్ గాల్లో ఎగిరిన తర్వాత ఏదైతే ఎనిమికి సంబంధించిన టార్గెట్ కావచ్చు, లేదా ఎనిమికి సంబంధించిన వాళ్ళ స్థావరాలను కూడా ఈజీగా టార్గెట్ చేయగలదు అని కూడా ఇప్పటికే ఆర్మీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇదే విధంగా ప్రజెంట్ పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీ తమ దగ్గర ఉన్న ఏవైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వార్షిప్స్కి సంబంధించి కావచ్చు, లేదా ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి కావచ్చు, ప్రతిదీ కూడా మాక్ డ్రిల్ చేస్తుంది. ఈ మాక్ డ్రిల్ కూడా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి మన బలం ఏంటి అని చెప్పి కూడా ఇండియన్ ఆర్మీ చాలా క్రిస్టల్ క్లియర్గా చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానంలో రఫేల్ ఎం కూడా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చేతికి రాబోతుంది. అయితే ఇందులో ట్విన్ ఇంజన్ నెక్స్ట్ జన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఒకసారి స్పెసిఫికేషన్స్ వైపు ఇంకోసారి మనం మాట్లాడుకుంటే ఈ రఫేల్ ఎంలో ట్విన్ ఇంజన్స్తో పాటు నెక్స్ట్ జెన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అయితే ట్విన్ ఇంజన్ గల రఫేల్ యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఒకసారి ఉపరితలం నుంచి అవి టేక్ ఆఫ్ చేసిన తర్వాత గగనతలం నుంచి ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో వాటిని ఛేదించగల హై అండ్ మోస్ట్ పవర్ఫుల్ మెషిన్స్ కూడా, అండ్ దాంతోపాటు మిసైల్స్ కూడా ఇవి ప్రయోగించగలవు. దాంతోపాటు ఏవైతే విజువల్ రేంజ్ ఉందో, అంటే పైనుంచి అవి ట్రావెల్ చేసేటప్పుడు టార్గెట్ని చేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైతే విజువల్ రేంజ్ ఉందో అది ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని కూడా చేజ్ చేసే సత్తా కూడా ఈ రఫైల్ ఫైటర్ జెట్స్కి ఉన్నాయి. అదేవిధంగా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మొట్టమొదటి యుద్ధ విమానం కూడా ఇదే. విజువల్ రేంజ్ను దాటి ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించడానికి దీన్ని రూపొందించారు. అదేవిధంగా రాడర్ వార్నింగ్ రిసీవర్లతో పాటు అతి తక్కువ స్థాయిలో ఉండే జామర్ల సిగ్నల్ కూడా ఇది పసికట్టగలదు. ఇక మూవింగ్ టు నెక్స్ట్, ఒకసారి ఇంధనాన్ని నింపుకుంటే చాలాసేపటి పాటు అది ఆకాశంలో తిరిగి ఏవైతే ఎనిమికి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, లేదా వాళ్ళకు సంబంధించిన స్థావరాలను కూడా ఈజీగా టార్గెట్ చేసి వాళ్ళను ధ్వంసం చేయగల శక్తి సామర్థ్యాలు ఈ ఫైటర్ జెట్స్లో ఉన్నాయి. అయితే ఒకసారి ఇంధనం గురించి చూసుకుంటే, ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే కంటిన్యూస్గా 3,700 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. గాలిలో ఉండగానే ఆటోమేటిక్గా ఇంధనాన్ని నింపుకోగలవు. అదేవిధంగా ఈ విషయం ఏవైతే అవి ఆన్ ఎయిర్లో, అంటే ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎప్పుడైతే గాల్లో ఉన్నాయో అప్పుడు కూడా అవి ఫ్యూయల్ని రీఫిల్ చేసుకోగలిగే స్పెసిఫికేషన్స్ కూడా ఇందులో ఉన్నాయని చెప్పి ఇప్పటికే ప్రూఫ్ కూడా అయింది. మాక్ డ్రిల్ చేసినప్పుడు ఏదైతే పర్టికులర్ స్పెసిఫికేషన్ ఉందో గాల్లో ఉన్నప్పుడే ఫ్యూయల్ని నింపుకోవచ్చు అనే ఆ స్పెసిఫికేషన్ మాక్ డ్రిల్ ద్వారా ప్రూఫ్ కూడా అయింది. ఇకపోతే అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో కూడా ఒకవేళ ఫాగ్ లాంటిది ఏదైనా ఉన్నా ఆర్ ఎక్కువ మంచు ఉన్న ప్రదేశాలు ఉన్న అలాంటి ప్లేసెస్లో కూడా, హై ఆల్టిట్యూడ్ ఉన్న ప్రదేశాల్లో కూడా, అలాంటి ప్లేసెస్లో ఒకవేళ ఏదైనా టార్గెట్ ఉన్నా కూడా అలాంటి టార్గెట్స్ని కూడా చాలా ఈజీగా చేజ్ చేసి ఆ టార్గెట్స్ని కూడా డిస్ట్రాయ్ చేసే శక్తి సామర్థ్యాలు ఈ రఫైల్ ఫైటర్ జెట్స్కు ఉన్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే దీన్ని బరువు విషయానికి వస్తే, ఒకసారి 9 టన్నుల ఎక్స్టర్నల్ బరువును కూడా ఈజీగా మోయగల సత్తా రఫేల్ యుద్ధ విమానాలకు ఉన్నాయి. అదేవిధంగా నౌకాదళానికి చెందిన సామాగ్రిని 13 టన్నుల వరకు మోయగలవు. ఇకపోతే సైడ్ విండర్ అపాచీ, దాంతోపాటు అలారం, PGM-100
మెజిక్ అండ్ మైక్ వంటి యుద్ధ సామాగ్రిని కూడా ఇవి అత్యంత వేగంగా గమ్యస్థలానికి చేర్చగలవు. ఒకవేళ ఏదైనా ఎక్విప్మెంట్ కావాల్సి వచ్చింది, నౌకాదళానికి సంబంధించి ఏదైనా ఎక్విప్మెంట్ అవసరం వచ్చిందనే విషయంలో కూడా ఎక్స్టర్నల్ వెయిట్ని కూడా ఇవి క్యారీ చేసి ఆ కావాల్సిన సామాగ్రి కావచ్చు లేదా ఏదైనా ఎక్విప్మెంట్ కావాలన్నా కూడా ఈజీగా క్యారీ చేసి మనకు డెస్టినేషన్ ఎక్కడుందో ఆ డెస్టినేషన్ ప్లేస్కి కూడా తీసుకువెళ్ళగలవు. అలాంటి సూపర్ స్మార్ట్ అండ్ సూపర్ ఎక్విప్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. ఇకపోతే ఫర్దర్గా చూడాలనుకుంటే ఫర్దర్గా ఇంకా దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సత్తా ఉన్న స్కాల్ప్ మిసైళ్లను కూడా సాధించడానికి రఫేల్ యుద్ధ విమానాల్లో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టార్గెట్ ఒక 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కూడా ఇందులో ఉండే టార్గెట్ మిసైల్స్ కూడా ఒక్కసారి రిలీజ్ చేస్తే 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మీ టార్గెట్ని కూడా చేసేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 కిలోమీటర్లో ఎనిమికి సంబంధించి ఒక వాళ్ళ హైడౌట్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన ఏదైనా వార్ ట్యాంక్స్ ఉండొచ్చు, లేదా ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి వాళ్ళ మిలిటరీ బేస్ ఉన్నా కూడా అవి పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఆకాశంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ రాడార్లో ఈ ఎనిమికి సంబంధించి ఏవైనా హైడౌట్స్ లాంటివి కనిపిస్తే సో ఈ మిసైల్స్తో ఈజీగా టార్గెట్ని మిస్ అవ్వకుండా మిసైల్స్ అనేవి ఎనిమికి సంబంధించిన టార్గెట్ని రీచ్ అయ్యి ఆ టార్గెట్స్ని కూడా చాలా తక్కువ టైంలో అవి డిస్ట్రాయ్ చేయగలవు. అలాంటి సిస్టమ్, అలాంటి టెక్నాలజీతో, అలాంటి ఫుల్లీ ఎక్విప్డ్ మెషిన్స్తో కూడా ప్రాపర్ వెయిట్తో ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ను డిజైన్ చేశారు. అండ్ ఆల్సో ఒక నిమిషంలో, ఇది చాలా ఇంపార్టెంట్, ఒక నిమిషంలో 2500 రౌండ్ల పాటు కాల్పులు జరపగల శక్తి సామర్థ్యాలు దీంట్లో ఉన్నాయి. ఒకటే జస్ట్ 1 మినిట్ అంటే 60 సెకండ్స్లో 2500 రౌండ్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఉంటే, ఒక పెద్ద ఏరియాలో త్రూ గ్రౌండ్ ఎనిమి అటాక్ చేయాలి అనుకున్నప్పుడు సో అలాంటి టైంలో గాల్లో ఎగిరిన తర్వాత జస్ట్ 1 మినిట్లో అంటే 60 సెకండ్లలోనే 2500 రౌండ్లకు సంబంధించి కాల్పులు జరపవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ల్యాండ్కి సంబంధించి వాళ్ళు ల్యాండ్ అటాక్ చేయాలనుకున్నప్పుడు కూడా జస్ట్ మన రఫేల్ గాల్లో ఎగిరిన తర్వాత త్రూ ల్యాండ్ ఎవరైతే అటాక్ చేయాలనుకుంటున్నారో, లేదా ఎక్కడైనా దాగి ఉండి మంచు కొండల్లోంచి కూడా ఇల్లీగల్గా ఎంటర్ వాళ్ళని చూసే వాళ్ళు చాలామంది ఇప్పటికే ఇల్లీగల్గా కూడా చాలామంది పాకిస్తాన్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో ఒకవేళ యుద్ధం జరిగితే త్రూ ల్యాండ్ అటాక్ చేయాలనుకున్నా కూడా, లేదా త్రూ సీ వాళ్ళు అటాక్ చేయాలనుకున్నా కూడా 2500 రౌండ్లు కేవలం 60 సెకండ్లలో 2500 రౌండ్స్ ఆఫ్ ఫైరింగ్ చేయగలిగే కెపాసిటీ కూడా, చేయగలిగే సిస్టమ్ కూడా ఈ రఫేల్ ఫైటర్ జెట్స్లో ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం మీద చూసుకుంటే రఫేల్ యుద్ధ విమానాలను నేవీ ఆపరేట్ చేయనుంది. ఏవైతే యుద్ధ నౌకలు ఉన్నాయో ఆ యుద్ధ నౌకల నుంచి ఈ ఫైటర్ జెట్స్ను ఆపరేట్ చేస్తారు. అయితే వన్స్ ఇవి గాల్లో ఎగిరిన తర్వాత ఎలాంటి టార్గెట్ అయినా ఈజీగా చేసి డిస్ట్రాయ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు రఫేల్కు ఉంది. అయితే ఇప్పటికే రష్యా నుంచి అంటే ఫస్ట్ మనం 5 రఫేల్ ఫైటర్ జెట్స్ను కొనుగోలు చేశాము. అవి 36కి పెరిగాయి. ఇప్పుడు దాంట్లో టూ డిఫరెంట్ రఫేల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ అగైన్ ఈ రెండిట్లో కూడా విభిన్న అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాన్ని భారత్ దిగుమతి చేసుకునేందుకు కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. పొరుగున ఉన్న పాకిస్తాన్ ప్రతిరోజు ఎప్పటి నుంచో అంటే పార్టిషన్ జరిగినప్పటి నుంచి కూడా కవ్వింపు చర్యలకు దిగుతుంది. అయితే వాటికి ధీటైన సమాధానం కూడా ఇప్పటికీ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇస్తూ వస్తుంది. అందులో భాగంగానే రఫేల్ యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేసేందుకు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ధర దాదాపు 63,000 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇంత ధర పలికే ఈ ఫైటర్లో చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇందులో 2 మోడల్స్, ఇందాక చెప్పుకున్నట్లు 2 మోడల్స్ ఉన్నాయి. అందులో మొదటిది 22 సింగిల్ సీట్ మోడల్ కాగా మరొకటిది 4 ట్విన్ సీట్ మోడల్. ప్రజెంట్ ఇండియా దగ్గర J-10, J-15 సుఖోయ్ 30 కంటే కూడా మెరుగైన ఫలితాలు ఇవ్వనుంది రఫేల్ ఎం అనే యుద్ధ వైమానిక నౌక. దీనిని భారత్ కొనుగోలు చేస్తే
దక్షిణాసియాలోనే తిరుగులేని బలమైన దేశంగా మారుతుంది. అలాగే సౌత్ ఏషియాలో చైనా తర్వాత ఉపయోగించిన దేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. అయితే రఫేల్ ఎం రాకతో భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. మన దగ్గర ప్రజెంట్ J-10, J-15 సుఖోయ్ 30 యుద్ధ విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు J-10 కంటే తక్కువ బరువు పరిమాణం కలిగి ఉంటుంది రఫేల్ ఎం యుద్ధ విమానం. సాధారణంగా ఒకసారి డిఫరెన్సెస్ గురించి చూద్దాం. డిఫరెన్సెస్ విషయానికి వస్తే J-10 55 ఒకసారి వెయిట్ విషయానికి వస్తాం. వెయిట్ కంపారిజన్ కానీ ఇతర స్పెసిఫికేషన్కి సంబంధించి ఒకసారి దాని డిఫరెన్సెస్ విషయానికి వస్తే సాధారణంగా J-10 55.5 అడుగులు ఉండగా J-15 73.1 అడుగు ఉంటుంది. ఇక సుఖోయ్ 30 వచ్చేసి దాని పరిమాణం 72 అడుగులు ఉంటుంది. తాజాగా రంగంలోకి దిగే రఫేల్ ఎం పరిమాణం మాత్రం కేవలం 50.1 అడుగులు మాత్రమే ఉండడంతో యుద్ధానికి అనుకూలంగా ఉంటుందని కూడా యుద్ధ వీరులు భావిస్తున్నారు. సో మొత్తం మీద పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీ మరింత పవర్ఫుల్గా కనిపిస్తుంది. సో దీంతో రఫేల్ ఎం ఫైటర్ జెట్ రాకతో ఇండియన్ ఆర్మీ మరింత బలపడుతోందని కూడా ఇప్పటికే ఇండియన్ ఆర్మీ నుంచి చాలా గట్టిగా దీనికి సంబంధించి అంటే ఎప్పుడైనా పాకిస్తాన్ ఇప్పటికే ఏవైతే కొన్ని కీలక అంశాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది. ఇదే నేపథ్యంలో ఇండియాకి రఫేల్ ఎం ఎయిర్ క్రాఫ్ట్ రావడంతో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ మరింత బలంగా కనిపించే అవకాశం ఉంది.